మొత్తానికి రెండో పాయింట్ దగ్గర లోడింగ్ అయితే వచ్చేసాం. ఇక లోపల రివర్స్ కొట్టి పాయింట్లు అయితే పెట్టేసాం. ఇంకా లోడింగ్ కూడా స్టార్ట్ అయితే అవుతా ఉంది నిదానంగా. మొత్తానికి లోడ్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక మనం పట్టాలు అయితే వేసుకోవాలా. వెనకాల ఎలా వచ్చింది ఏంటో చూద్దాం ఒకసారి. మొత్తం వైట్ బస్తాలు అనమాట. అంటే ఇవి రైస్ వచ్చేసి స్టోరా రైస్. ఇవన్నీ మన ఆంధ్రలోన ఇడ్లీ రవ్వ దాన్ని తయారయ్యేదానికి ఆంధ్రలో రైస్ మిల్లుకి గోడౌన్లకి తీసుకుని అయితే వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది. ఇక పట్టలు అయితే కప్పేసుకున్నాం జాగ్రత్తగా. టైం వచ్చేసి కరెక్ట్గా మనకి 2 అయితే అవుతా ఉంది. ఇక మొత్తానికి మన బండి అంతా పట్టాలు వీటాలు అన్నీ కట్టేసుకొని ఇక మొత్తానికి 2 అయితే అయిపోయిందనమాట. ఇక ఇక్కడ నుండి నెమ్మదిగా మనము కాటా అయితే వేసేసుకోవాలా. ఇక కాటాతో వేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఎంత వస్తుందో ఏంటో చూద్దాం. ఇక ఓం నమ శివాయ అని చెప్పేసి ఇంకా మనం దేవుని నెప్ చేసేసుకుని ముందుకైతే బయలుదేరేద్దాం. కుక్క పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలా. సందులో నుంచి మెయిన్ రోడ్ అయితే ఎక్కేసాం. ఇంకా ముందు మళ్ళీ బ్రిడ్జ్ అయితే వచ్చింది. మళ్ళీ అటు నుంచి రైట్కి వెళ్ళాలో లెఫ్ట్కి వెళ్ళాలో చూద్దాం. ముందైతే పార్టీ అయితే వెళ్తా ఉన్నాడు ఆల్రెడీ. రైట్ ఇవ్వనా లెఫ్ట్ ఇవ్వనా పోనీ. రైట్ సైడ్ ఏమైనా ఉంటున్నా పోనీ. ఇండికేటర్ వేసుకోబా పోనీ. రైట్ పోనీ పోనీ. రైట్ సైడ్ కట్ చేసుకో. అలా మనం మీడియం లవర్స్. టాటా మనం రైట్ సైడ్ వెళ్ళిపోయారు మనిషిని చెప్పి రైట్ సైడ్కి వెళ్ళిపోయాం అనమాట. రైట్ సైడ్ కాదు, మనం ఆ బ్రిడ్జ్ కింద నుండి స్ట్రైట్గా అయితే రావాలా. ఇక మనం తెలియక రైట్ సైడ్ కట్ చేసాం. అసలు బైక్ మీద వెళ్ళిపోయాడు ముందు పార్టీ కనిపిస్తాయిగా. ఇక కనిపిస్తే మనం స్ట్రైట్కి వెళ్ళిపోయే వాళ్ళం. మళ్ళీ వెనకాల వచ్చి మళ్ళీ స్ట్రైట్గా అయితే వెళ్తా ఉన్నాం. ఎట్రా రైట్ 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 పాపా అది రైట్ రా లెఫ్ట్ రా లెఫ్ట్ రా లెఫ్ట్ ఫస్ట్ స్టడీ చాలా. మొత్తానికి ఇక కాటా వేసుకోవడం అయిపోయింది. కాటా వేసుకున్న తర్వాత సైడ్లో ఇక్కడే పెట్టేసుకున్నాం అనమాట. కాకపోతే ఇక బిల్లులు రావాలి కదా, ఆ బిల్లుల కోసం ఒక 1 అవర్ టైం అయితే పట్టేసింది. ఇక మేము కూడా ఇంతలోగా ఇక్కడే కాటా దగ్గర ఇక స్నానాలు చేయకుంటే ఇంకా బసవ నేను ఫుల్ స్నానాలు అయితే చేసుకుని ఈలోగా మనకి బిల్లులు కూడా వాట్సాప్ అయితే పెట్టేశారనమాట. ఇక సర్లే ఏదైనా మనం దారిలో ప్రింట్ తీసుకుంటే వచ్చేస్తుందని చెప్పి ఇక నెమ్మదిగా జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. టైం కూడా మనకి కరెక్ట్గా 3:20 అయితే అవుతా ఉందన్నమాట. కరెక్ట్ 3:20 టైం. ఇంకా బయలుదేరదాం నెమ్మదిగా. ఇంకా మనం లోడ్ తీసుకొచ్చాం కదా, లోడ్ తీసుకొచ్చినప్పుడు స్ట్రైట్కి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి మనం. లెఫ్ట్కి వెళ్ళిపోతే ఎయిర్పోర్ట్ రోడ్ అంటది. డైరెక్ట్ ఎయిర్పోర్ట్ రోడ్ దగ్గర నుండి మనం వెళ్ళిపోవాలా. మనం బనగాంకి వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్ రోడ్ మీద అయితే వెళ్ళాం. కాకపోతే ఇప్పుడు ఈ రోడ్డు కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. మనం మొన్న వచ్చిన దారిలో అయితే రాలేదు, వేరే దారిలో అయితే వచ్చాం. చూద్దాం ముందు ఎలా ఉంది అంటే అది కూడా. ఇది 4 లైన్ అనమాట, పెద్ద రోడ్డు. వెనకాల కృష్ణనగర్ బరంపూర్ వెళ్ళిపోతుంది స్ట్రైట్గా ఇంకా కలకత్తా.
ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం వెళ్తూ కలకత్తా సిటీ అంతా దాటిన తర్వాత ఇక మనం డీజిల్ అయితే కొట్టించేసుకోవాలా. ఇక ట్రాఫిక్ ఉంటుంది సిటీలోనే, ఇక ఎందుకు ఇక మనం బంక్లో అక్కడ డీజిల్ వేసుకునేటప్పుడు చూద్దాం అక్కడ ఎలా ఏంటి అన్నది. ఇక మనం ఒడిశాలో వచ్చేటప్పుడు డీజిల్ ఫుల్ చేసుకున్నాం అనమాట. ఇక డీజిల్ మనం రిటర్న్ కంపల్సరీ బెంగాల్లో ఫుల్ చేసుకుని వెళ్ళాలి. మనం ఎప్పుడు డీజిల్ ఫుల్ చేసినా మనకి ఎక్కడైతే జియో రిలయన్స్ ఉంటుందో జియో రిలయన్స్లోనే ఎక్కువ డీజిల్ అయితే ఫుల్ అయితే చేస్తూ ఉంటాను. జియో లేకున్నప్పుడు ఇక నేను భారత్ లేకపోతే హెచ్పి ఇంకా దాంట్లోనే ఎక్కువ ఫుల్ చేయించేది. ఇంక ఏది లేకున్నప్పుడు ఒక్కోసారి ఇండియన్ బంక్లో కూడా ఫుల్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. ఇక మనం జియో రిలయన్స్లో డీజిల్ ఫుల్ చేస్తూ ఉన్నాం. ఎంత పడుతుంది అంటే అది కూడా చూద్దాం. ఫుల్ అయిపోయింది. మనకి 24,500 రేట్ వచ్చేసి 92 రూపాయలు అయితే ఉంది బెంగాల్లో. ఏపీ 39 WB 4077. మొత్తానికి టైం కూడా మనకి 5:30 అయితే అవుతా ఉంది. ఇంకా మొత్తానికి ఇంకోసేపట్లో తెల్లగైతే అయిపోతుంది అనమాట. మనం వచ్చేటప్పుడు బరంపూర్లో ఒడిశాలో ఫుల్ అయితే చేయించాం. ఇంకా అక్కడ నుండి ఇక బనగాం అన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ లోడ్ కూడా తీసుకొని మళ్ళీ జూలాఘాట్ దాటిన తర్వాత కలకత్తా దాటిన తర్వాత మళ్ళీ డీజిల్ ఫుల్ చేయడం అయితే జరిగింది. మనకి 266 లీటర్ అయితే పట్టిందనమాట. మనకి కిలోమీటర్ వచ్చేసి 900 కిలోమీటర్లు అయితే అయింది. 3.3 ఇంకా 3.4కి 2 పాయింట్ అయితే తక్కువ వచ్చిందనమాట. ఇక జియో రిలయన్స్లో పనిచేసే వాళ్ళు అనమాట. ఇంకా మనం యూట్యూబర్ అని చెప్పగానే ఆయన కూడా మమ్మల్ని కూడా చూపించామని చెప్పి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇది చేసుకుంటా ఉన్నారు. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా మనకి 10 అయితే అవుతా ఉంది. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా మనము బంక్లో డీజిల్ వేసిన తర్వాత నైట్ 1 గంట అయితే జర్నీ అయితే చేశాను. ఆ తర్వాత ఇక దారిలో ఇక నాకు వచ్చేసి ఫుల్ నిద్రమత్తు అయితే వచ్చేసింది అనమాట. ఇక ఏం చేయాలో తెలియక ఇక బండి వచ్చేసి చూసుకోవచ్చు. ఇలా పెట్రోల్ పంప్ దగ్గర ఇలా సైడ్ అయితే పెట్టేసుకున్నాను. బండి కూడా క్రాస్లో ఉందని అనుకున్నారు. కాకపోతే మన బండి పక్కలోన అలాగే ముందు వెనకాల బండి అయితే ఉండేది. ఇక బండి వచ్చేసి ఇలా పెట్టేసుకున్నప్పుడు బండ్లు మార్నింగ్ లేచి చూసేసరికి బండ్లని వెళ్ళిపోయాయి అనమాట. అందుకే బండి వచ్చేసి ఇలా అయితే ఉంది. ఇక మనకు వచ్చేసి ఏదైనా నిద్రమత్తు వచ్చినప్పుడు కంపల్సరీ నేనైతే బండి సైడ్ పెట్టేసుకొని కంపల్సరీ పడుకుంటాను అనమాట. మన బస్సుకి అయితే బండి ఇచ్చేవాడిని. ఇక కాకపోతే బస్సు కూడా నైట్లో వచ్చేసి అస్సలు నిద్ర అయితే లేదు, ఇద్దరికి లేదు. అస్సలు ఉడక వేడి ఆ చెమట, ఇక అందులో దోమలు ఒకటి. ఏం చేసాం ఇంకా అందుకే నా లేకుండా ఫస్ట్ సైడ్ నిద్రమత్తు వస్తే సైడ్ పెట్టేసుకొని పడుకున్నాం అనమాట. చూద్దాం ఇక నిదానంగా బయలుదేరదాం. ఈ రోడ్లు ఎక్కేటప్పుడు కూడా అటు ఇటు చూసుకొని జాగ్రత్తగా రోడ్డు ఎక్కాలన్నమాట. ఎందుకంటే 4 లైన్ కదా, ఎవరు ఎట్లా వస్తారు అంటే చెప్పేదానికి రాదు. నేనైతే మొత్తానికి నిద్రమత్తు వస్తే మాత్రం కంపల్సరీ ఇలా సైడ్ అయితే పెట్టేసుకొని పడుకొని ఆ తర్వాత లేచి అయితే బయలుదేరుతాను. మీరు కూడా చాలామంది డ్రైవర్స్ నిద్రమత్తులో వచ్చినా కానీ 1 గంట 2 గంటలు పడుకుంటే సరిపోతుంది. లేకపోతే ఒకరోజు లేట్ అవుతుంది. లేదంటే ఆ రోజు నువ్వు అన్లోడింగ్ పాయింట్కి మధ్యాహ్నంకి వెళ్ళేది నైట్కి వెళ్ళిపోతావు, అంతే కదా. ఇక ఆ నిద్రమత్తులో మనం బండ్లు కడుక్కొని బండ్లు లైట్ ఇచ్చుకొని ఆ తర్వాత మనము జరగడానికి జరిగిందనుకో ఆ తర్వాత మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓడాలు బాధపడతాడు. అక్కడ మిమ్మల్ని నమ్ముకున్న పిల్లలు వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, చాలామంది డ్రైవర్లకు నిద్రమత్తు వచ్చినప్పుడు నేను ఎలా అయితే సైడ్ బంక్లో సేఫ్టీగా పెట్టుకున్నానో ఆ టైప్లో పెట్టేసుకొని హ్యాపీగా జర్నీ అయితే చేయండి. మార్నింగ్ లేచి బస్సు వచ్చేసి ఇక నిన్న మనం వంట చేసేటప్పుడు చికెన్ అయితే తీసుకున్నాం. చికెన్ తీసుకున్న తర్వాత కాయగూరలు కూడా అక్కడే ఉండేవి. ఇక అక్కడే క్యాప్సికమ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక రన్నింగ్లో నా బస్సు ఎలాగైనా చేసి అట్లా కాయగూరలన్నీ కట్ చేసి పెట్టేసుకో. ఇక అంతా రెడీ చేసి పెట్టేసుకుంటే మనం రన్నింగ్లో తర్వాత ఎక్కడన్నా ఒక చోటు బండి ఆపి మనం వంట చేసుకునేదానికి అవకాశం బాగుంటుంది, తొందరగా అవుతుందని చెప్పి అన్నారు. ఇక మన బస్సు వచ్చేసి ఇక కాయగూరలన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాడు. ఇక
ఇక నిన్న చికెన్ చేసుకున్నాం అనమాట. చికెన్ చేసుకున్నప్పుడు ఇక సంతానం వండితే ఉండేది అనమాట. ఒకరికే అవుతుండదు కరెక్ట్గా. ఇక మన బస వచ్చేసి లేవగానే ఇక లాగించేసాడు మొత్తానికి. ఇక ఆయన కడుపులో బాగా ఫుల్ ఉంటుంది. ఇక ఆయన మాది మా కడుపు తిప్పులో ఇక మాది ఎవరు మాట్లాడతారు. ఇక నాదేమో నీ ఇష్టం నిలబెట్టుకో లేకుంటే లేదు. నా కడుపు అయితే ఫుల్ ఉందంటాడు. అంతే కదా బసవా? ఆకలిండబ్బా తిన్నానబ్బా మీరు ఎవరో ఒక కడుపు నిండదు కదా. మా కడుపు నిండదబ్బా. మరి ఇప్పుడు నీకంటే ఆకలి అనే మాట కూడా మధ్యాహ్నం 2-3 అయితే నువ్వు ఏమప్పా ఇప్పుడు ఎంతసేపు కూడా నా కడుపు నాకు ఆకలితో బస్ రెడీ చేసుకుని చెప్పాలి ఇప్పుడు నన్ను నిన్నే. అవునబ్బా. కానబ్బా మా సంఘం అన్నీ కట్ చేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత అడగతాను నిలబెడదాం. రైట్ చేద్దాం. ఈ రోజు ఏం కాంపిటీషన్ చేద్దామంటున్నామా? అవునా చేద్దాం, చూద్దాం. మీరు ఒకసారి అంతలే చాలా రోజులే చేయలేదు దీన్ని కూడా నేను. నేనా మరి ఊనా అంటాను అంతే. ఇంకేమే నీకు రాలేకుండా చెప్పు. నాకు చూసుకుంటారో బస్ ఇంటిలోనే నీకు చెప్పని చెప్తాను. నాన్న చేస్తాను. అయిపోయినా రైట్. నువ్వు ఎలా అంటే అలాగే మంది అదే చూపి మనకి క్యాప్సికమ్ ఓకే చూపిట్లా ఇక్కడ వరకు చూపి మా సబ్స్క్రైబర్స్ అంతా వన్ చేసుకుంటున్నామా అంత అయినప్పుడు పిలుస్తాం మరి. ఓకే టోల్ గేటు వచ్చిందబ్బా. టోల్ గేటు కరెక్ట్పూర్ దాటిన తర్వాత టోల్ గేటు మీరే భలే సతాయిస్తుంటారు పోలీసు వాళ్ళు. ఎట్లా ఎవరు లేరు, అవతల కూడా ఉంటారేమో. ఉంటారు అప్పుడు పోలీసు వాళ్ళు రెడీగా ఉన్నారు. బండి నిలబెడతారు. నిలబెట్టి చెక్ చేసాంలా కొద్దిగా నాన్న కనబడుతుంటారు. వద్దు అక్కడ తిరిగాడా చూడాలి. मार्केटिंग है ना? मार्केटिंग का हाँ क्या हिंदी में बात करो? हिंदी में बात करो जी. क्या चावल है? ये चावल है. चावल है. हाँ हाँ चावल है. मार्केट पे से है ना? मैं वही बोल रहा हूँ चावल नहीं, इसलिए वो पूछ रहा हूँ मार्केटिंग का कैसा पूछ रहा है मैं. ठीक है नहीं इसलिए पूछा मालूम नहीं इसलिए हमारा आदमी बोले गाड़ी गया तो खरगपुर पार कर टोल पार करने के बाद आए देखो. हाँ नहीं 1000 रुपये बोले 1000 रुपये दे दिए ना. हाँ మార్కెటింగ్ ఈ మార్కెటింగ్ది వచ్చేస్తూ మామూలుగా కట్టిస్తారనమాట. కాకపోతే మరి ఇది వీళ్ళు కట్టించేది ఉందో లేదో వాటి కూడా కాల్ చేసి చెప్తే మార్కెటింగ్ది మామూలుగా 1000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపో, ఏమి ఇబ్బంది అయితే లేదో. స్లిప్ అట్లాంటివన్నీ ఏమి ఇవ్వరులే, కానీ నీకు ఆ అమౌంట్ ఇచ్చింది నీకు బాడీలో కలిపి ఇప్పించేస్తాను, నువ్వు అదైతే ఇప్పించి వెళ్ళిపో అని చెప్పి అన్నారు అనమాట. ఇంకా 1000 రూపాయలు అయితే ఇచ్చేసాను. ఇక ఇబ్బంది అయితే లేదు, ఇంకెక్కడ ఏం భయం అయితే లేదు. ఇక చూద్దాం ముందు మన ఆంధ్రలో మరి అక్కడ ఎలా ఉంటుంది అంటే అక్కడ పరిస్థితి అక్కడ చూసుకుందాం. ఏదైనా చేయించి ఇచ్చేలేకనే ఏదైనా వేరేది ఏదైనా ఉంటే మనం బండి ఆపుకొని అక్కడ ట్రాన్స్పోర్ట్ కానీ లేకుంటే పార్టీకి కానీ కాల్ చేసి అక్కడ వాళ్ళు ఇస్తానని మన చేతికి ఇప్పిస్తామంటే మనం ఇచ్చేద్దాం, లేకపోతే ఇచ్చేదే వద్దు, బండి అయితే ఆపేసుకుందాం అక్కడ. సరే ఇక ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ మనకి ఎల్ఎన్టీ బార్డర్ దగ్గరలో అయితే ఉన్నాం. ఇంకా 30 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఎల్ఎన్టీ బార్డర్. అంటే ఇక బెంగాల్ అంతా అయిపోతుంది. నెక్స్ట్ ఒరిస్సాలోకి అయితే ఎంటర్ అయిపోతాం. నేను
మొత్తానికి ఇక మనం వచ్చేసి బాలసూర్ దాటి భువనేశ్వర్ రోడ్ లో వచ్చేసి మనం బాలసూర్ ఊరు బయట అయితే బండి సైడ్ అయితే పెట్టేసుకున్నాం. మనం మార్నింగ్ నుంచి కంటిన్యూగా జర్నీ చేస్తూనే ఉన్నాం అనమాట. ఇక టైర్లు ఎలా ఉన్నాయి ఏంటో ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పి బండి అయితే ఆపేశాను. టైం కూడా మనకి కరెక్ట్గా 4:30 అయితే అవుతా ఉంది. ఒకసారి టైర్లన్నీ చెక్ చేసుకున్నాం ఎలా ఉన్నాయంటే. టైరు ఏదొచ్చింది బసవా, ఇది కంపెనీ కదా, కంపెనీ నుంచి వచ్చిన టైర్లు మనం సంవత్సరం తర్వాత ఎండింగ్ లో తీసుకున్నాం అనమాట. ఎండింగ్ లో తీసుకున్నాం కాబట్టి బండి నిలబడి ఉంటుంది. టైర్ ఏదొచ్చింది మనకి ఎప్పటి వెళ్తుందో తెలియదు. బాగానే ఉండేది ఇది. టైర్లు కూడా అన్ని ఒక్కొక్కటి కూడా దగ్గరికి అవుతా ఉంది అనమాట. ఎక్కడ బాగుతావో ఏమో అనేది అసలు అర్థం కావట్లేదు. చూద్దాం, మనం చేయలేకపోయినా మనం చేద్దాం. మనం కష్టపడతానే ఉన్నాం ధైర్యంగా. తర్వాత అది ఏమేది ఉంటే అది అవుతుంది. వచ్చేసి మొత్తానికి ఇలా అయితే వచ్చిందనమాట. నైట్ లో మీకు సరిగా కనబడిందో లేదో తెలీదు, రైస్ లోడ్ కదా ఇలా వచ్చిందనమాట. చూద్దాం. ఇంకో విషయం అంటే ఇక రేపు నెల వచ్చేసి ఇక మన చిన్న బండి పేపర్ టైం అంతా అయిపోతుంది. మన చిన్న బండికి రంగు వేయించాలా అంటే ఫుల్ పెయింట్ చేయించాలన్నమాట. ఫుల్ పెయింట్, అలాగే ఇన్సూరెన్స్, ఆల్ ఇండియా, ఎఫ్సి, ట్యాక్స్లు, దండి ఉంది పంచాయతీ. బండి కూడా అది కూడా తిప్పుతానే ఉన్నాము, తిరుగుతానే ఉంది బండి కూడా. ఇక రేపు నెల మన చిన్న బండి అయిన తర్వాత మళ్ళీ తర్వాత నవంబర్ నెలలోన మన పెద్ద బండి కూడా ఎఫ్సి అయితే లేదు కానీ 2 సంవత్సరాలకు ఒకసారి ఎఫ్సి. ఇక ఇన్సూరెన్స్, ఆల్ ఇండియా, ట్యాక్స్ మరి దేదో 2 లక్షలు, మరి 2,60,000, 2,70,000 దాకా మనకి ఇప్పుడు మన అయితే అవసరం ఉందన్నమాట. ఇంకా మనం తిరుగుతూనే ఉన్నాం. మరి ఏం చేస్తుంది అంటే దేవుడు తెలియదు. మరి ఏమైనా అప్పు చేయాలో ఏంటో అసలు అర్థం కాకపోకుండా ఉందన్నమాట. అసలు లారీ అంటే ప్రతి ఒక్కరు లారీ వాళ్ళ దగ్గర 2 లారీలు 3 లారీలు ఉంటే డబ్బులు నెట్లు కట్టుకుని ముందు అనమాట. ఎట్లా మనం చేసుకుంటూ పని చేస్తూ ఈఎంఐలు కడుతూ అన్ని దీనివల్ల బాగుంటది. వెనకాల ఏముండదు, అంతా జీరో. లారీ ఉండదు, పెద్ద లారీలు ఉన్నంత మాత్రం అంత పెద్ద ఇదైతే ఉండదు అనమాట. మన ఓనర్ కమ్ డ్రైవర్లు అంత పెద్ద ఏమి ఉండదు. మన బండి మెయింటెనెన్స్ కి బండికి దానికి సరిపోతుంది అనమాట. మరి ఏం చేయాలి ఏంటో తెలియదు. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ మన బండికి టైర్లు, మన పెద్ద బండికి టైర్లు వస్తాయి, చిన్న బండికి టైర్లు వస్తాయి. మన అలాగే ఇక బండి పేపర్లు నెత్తి వాచిపోతుంది. అసలు ఏం చేస్తాడో ఏమో దేవుడు. చూద్దాం, చూసుకుంటూ ఇంకా మనం చేయకపోయేది మనం మధ్య చేసుకుంటే వెళ్ళిపోదాం. ఆ తర్వాత ఏదో ఒక దగ్గర దేవుడు కనుగరించి మనకి ఏదైనా మనం చేసే దాంట్లో కొద్దిగా ఏదైనా ఫలితం బట్టి ఏమన్నా ఆ డబ్బులు మనం లాభంగా మనం పెట్టుకున్నాం అనుకో, తర్వాత బండి పనికి పెట్టుకుందాం. ఇక చూద్దాం. అలాగే ఇక బెంగాల్లోనే మనం ఇటు నుంచి వెళ్ళిపోయేటప్పుడు హెయిర్ ఆరెంజ్ ఏదైతే ఉందో ఆ హెయిర్ ఆరెంజ్ వచ్చేసి ఊరు తీసుకుని వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే బెంగాల్లోనే హెయిర్ ఆరెంజ్ కేసులు అయితే రాస్తారు. అందుకే ఇక అక్కడి నుండి ఇక ఒడిశాలోకి అయితే వచ్చాం కాబట్టి ఒడిశాలోనే ఇక హెయిర్ ఆరెంజ్ కూడా ఇప్పుడే జస్ట్ ఫిట్ చేయడం కూడా జరిగింది. ఇక ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఇక చూసుకుంటే వెళ్ళిపోవచ్చు. జీప్ అనేది అసలు ఎవరు మాట వినరు. అదేమో బెంగాల్లో రూల్స్ ఉన్నాయి కాబట్టి మన లారీ వాళ్ళు కూడా ఆ రూల్స్ అదే లోకల్ వాళ్ళకి అంతా నడుస్తుంది అన్నమాట. పెద్ద హారైనా బస్సు వాళ్ళకి నడుస్తుంది, అందరూ వస్తుంది. మన ఆంధ్ర బండ్లు, వేరే స్టేట్ బండ్లకి ముఖ్యంగా బండి అన్ని చెక్ చేసుకుని వేరే అంటే కేసులు వస్తారు. ఇలా ఉంటుంది అనమాట. అందుకే పెద్ద హారైనా అయితే వేసేసుకున్నా మీకు ఇబ్బంది అయితే లేదు. ఇంకా చూసుకుంటే మళ్ళీ మెల్లగా వెళ్ళిపోదాం.